బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, సిసిఎంబి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అరవింద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, సిసిఎంబి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అరవింద్ కుమార్, ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ, మానవ సమాజానికి సైన్స్ అక్షయ పాత్రగా సహేతుకంగా పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి అద్భుతమైన బహుమానాలను అందించిందన్నారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను సైన్స్ ద్వారా పరిష్కారాలు కనుగొనేందుకు ఉన్నత విద్యా సంస్థలపై గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తును మలుచుకోవాలని సూచించారు. నేడు సైన్స్ మారుతున్న పర్యావరణ మార్పులను గమనించి అనేక సమస్యలకు పరిష్కారాలు చూపటం అతిపెద్ద సవాలని వివరించారు. అనంతరం ప్రధాన వక్త డాక్టర్ అరవింద్ కుమార్ రోల్ ఆఫ్ ఏపీ జెనెటిక్స్ ఇన్ స్టేస్ ఇండ్యూస్డ్ సస్పెక్టబిలిటీ టు క్రానిక్ డిసీజెస్ ఇంక్లూడింగ్ మెంటల్ డిజార్డర్స్ అనే అంశంపై ప్రసంగించారు. తన ప్రసంగంలో జన్యుల ద్వారా సంక్రమించే అనేక లక్షణాలు మన ప్రవర్తన, అభిరుచులు కొంతవరకే ప్రభావితం చేస్తాయని, అంతకు మించిన ప్రభావం మన చుట్టూ ఉన్న పరిసరాలు ప్రభావం చూపుతాయని, పరిశోధనల ద్వారా నిరూపితమైన అంశాలను మధుమేహం, ఒత్తిడి, మానసిక రుగ్మతలు వంటి అనేక అంశాలపై ఎలుకల్లో జరిగిన ప్రయోగాలను అనంతరం అంతర్జాతీయ స్థాయిలో మానవ సమాజాన్ని పరిశీలించిన పరిశోధనలను సహసంబంధాలను వివరించారు. అనంతరం సైన్స్ కళాశాల ప్రాంగణంలో సైన్స్ ఫెయిర్ను విద్యార్థులు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు పలు రకాల నమూనాలను రూపొందించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ఆచార్య వసంత, అధ్యాపకులు డాక్టర్ దోమల రమేష్, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ తిరుమల, డాక్టర్ హైమావతి, డాక్టర్ ఉపేందర్ రెడ్డి, రమేష్, ఆంజనేయులు, మచ్చిందర్, వాగ్దేవి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.